వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అనుకునేదే అయింది. జోగి రమేష్ కుటుంబానికి సంబంధించి నమోదైనటువంటి కేసులో ప్రస్తుతం పరారీ, గతంలో కూడా చూసాం అనేక కేసులు ఆయన మీద రావడం, దాంతో లిక్కర్ కేసులో కావచ్చు, ఇంకో చోటు కావచ్చు, ఈ పరారీ యాత్ర అంతా చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ఈ 498A గృహహింస వీటన్నిటికీ సంబంధించిన దాంట్లో పరారీలో ఉంది అని చెప్పి తెలుస్తున్నటువంటి అంశం. సో జోగి రమేష్, ఆయన కుమారుడు జోగి రాజీవ్, వారి కుటుంబ సభ్యుల మీద హత్యాయత్నం, తీవ్రమైన వరకట్న వేధింపుల కేసు ఇవన్నీ కూడా అయ్యి ఎఫ్ఐఆర్ నమోదైంది. మరి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా ఇంకా అరెస్ట్ చేయలేదు అంటే మరి ఏమనుకోవాలి? పట్టుకోవాలంటే ఎంతసేపు అసలు వీళ్ళకి? అంటే ఇక్కడ ఒకటే క్వశ్చన్ వస్తుంది, ఏపీ ఇంటెలిజెన్స్ అనేది పనిచేస్తుందా? సరే, ఇంటెలిజెన్స్కి దీనికి సంబంధం లేదనుకుందాం. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీసులు ఏం చేస్తున్నారు? ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా? హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి వాళ్ళ మీద. ఆ పిటిషన్ ప్రకారం ఇప్పుడు ఎవరైతే ఈ కంప్లైంట్ ఇచ్చారో మేఘన, తనకి ఖచ్చితంగా ప్రాణహాని అనేది ఉంటుంది వీళ్ళ దగ్గర నుంచి. ఏదో మాట్లాడతారు, రాజకీయంగా పైరువీలు చేయడాలు, లేదంటే బెదిరించడాలు, ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి వాళ్ళకి ఎవరు ప్రొటెక్షన్ ఇచ్చేది? ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసి దానికి సంబంధించిన విచారణ ఇవన్నీ కూడా చేస్తేనే కదా. సో పోలీసులకి తెలియక కాదు, పోలీసులకు తెలుసు. బట్ ఎలాగా? తమ్మినేని ఫ్యామిలీ కోర్టు దాకా వెళ్ళి తెచ్చుకున్నట్టు ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాలి. ముందు యాంటిసిపేటరీ బెయిలనో ఇంకోటో ఏదో ఒకటి తెచ్చుకొని మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పుకుంటూ రావాలి దీంట్లో. బట్ ఇక్కడ హత్యాయత్నం అలాగే వరకట్న వేధింపులు ఇవన్నీ చాలా బలంగా ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ఎప్పుడు చేస్తారు? ఇదే ప్రశ్న చాలామంది అడగాల్సి వస్తుంది. సో వ్యక్తి బంధువులను కూడా ఇక్కడ అరెస్ట్ చేయాలి అన్నటువంటి చెప్తున్నారు. ఈ 498Aలో ఏదైతే మొత్తం ఎఫ్ఐఆర్ కాపీలో కూడా మొత్తం 9 మందిని యాడ్ చేయడం జరిగింది. ఈ 9 మందికి సంబంధించి మరి ఎంతమంది అరెస్ట్ చేశారు అంటే ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయలేదు. ఆయన కుటుంబం ఇక్కడ కనిపించట్లేదు, పరారీలో ఉన్నారని పోలీసులు చెప్తూ ఉంటే ఎలాగా? అంటే సామాన్యుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇమ్మీడియట్గా వస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు, ఇమ్మీడియట్గా తీసుకెళ్ళిపోతారు. మరి ఇక్కడ ఇంత ఉంది అన్నప్పుడు మరి వీళ్ళకి సంబంధించి ఎలాగా? ఇక్కడ మన ఎగ్జాంపులే చెప్పొచ్చు. నేను ఇక్కడ పోలీసులను తప్పు పట్టడం లేదు, కానీ అంటే వాళ్ళు ఎలా పనిచేస్తారో అనేటువంటి దానికి యాక్యురేట్గా పనిచేస్తారో అనే దానికి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఒకటి జత్వానీ కేసు. ఆ రోజు జత్వానీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నమోదు చేయడానికి ముందే ఫ్లైట్ టికెట్లు, కార్లు ఇవన్నీ కూడా వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా ఫ్యామిలీని తీసుకుని వచ్చేసారు పోలీసులే. అలాగే మన మీద పెట్టినటువంటి కేసులో, బర్డ్ మీడియా మీద పెట్టినటువంటి కేసులో కూడా నేనేదో వ్యక్తిగత వ్యవహారం మీద వెళ్తూ ఉంటే తెల్లవారుజామున 5 గంటలకు కనీసం ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు, ఏం లేదు. నేను వెళ్తున్నాను అని తెలుసుకున్నారు, టవర్ లొకేషన్ ఇది పట్టుకున్నారు, ఏంటో తెలియదు. మొత్తానికి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళారు. సరే, ఆ తర్వాత మన ఆధారాలు సమర్పించాం, బయటకు వచ్చాం, అంతా అయింది. అంటే ఒక సామాన్యుడైనటువంటి నా దగ్గర, లేదంటే సెలబ్రిటీగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా పోలీసులు వ్యవహరించినటువంటి తీరులో ముందుగా ఎంత స్పీడ్గా వెళ్తారనేది మనకు కనిపించినప్పుడు, ఇక్కడ ఒక మాజీ మంత్రికి సంబంధించి ఏకంగా హత్యాయత్నం కేసు నమోదవడం, తర్వాత గృహహింస కేసు, అట్ ద సేమ్ టైం ఈ భారీ వరకట్నం అనేటువంటి వేధింపులు, దీనికి సంబంధించిన దాంట్లో మరి వీళ్ళకి ఎందుకు ఇంత లెవరేజ్ అనేటువంటిది? ఇంత లెవరేజ్ దేనికి? ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి అనుకుంటే ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమ్మీడియట్గా వితిన్ 24 hours మొత్తం ఫ్యామిలీని, మిగతా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని ఉండేవాళ్ళు మన పోలీసులు. వాళ్ళకి ఆ కెపాసిటీ అండ్ కేపబిలిటీ ఖచ్చితంగా ఉంది. బట్ వాళ్ళు ఇప్పుడు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పడం అంటేనే కాస్త హాస్యాస్పదంగా ఉంది. సో మొత్తానికి వీళ్ళందరికీ ఏంటంటే న్యాయ సహాయం బాగా అందాలి, వాళ్ళు ఏదైనా చేసుకోవాలి, ఇది ప్రభుత్వం మీద పడకూడదు అనేటువంటి ఒక పాయింట్ ఏమైనా తీసుకెళ్తున్నారేమో. సో ఒకవేళ గవర్నమెంట్ కనుక అదే పంధా అనుసరిస్తూ ఉంటే నిజంగానే రేపొద్దున నష్టపోక తప్పదు. ఎందుకంటే సామాన్యులు ప్రశ్నిస్తారు, ఏమైనా సామాన్యులకు ఒకటిను మీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వీళ్ళందరికీ ఒక చట్టం ఏమైనా స్పెషల్గా పెట్టారా అని చెప్పనే క్వశ్చన్ చేస్తారు. దానికి ప్రభుత్వమే సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. సో మొత్తానికి జోగి రమేష్ ఫ్యామిలీ ప్రస్తుతానికి పరారీలో ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. మరి పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారు, ఏం చేస్తారు? ఒకవేళ కోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తిరస్కరిస్తేనే వాళ్ళని అరెస్ట్ చేస్తారా, అప్పటిదాకా వేచి చూస్తారా అన్నటువంటి ప్రశ్నకి సమాధానం కూడా రావాలి. చూద్దాం. ఇది దీనికి సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.